ప్రైజ్ ది లార్డ్. వేకువజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం. ఒక పాట పాడుకుందాం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే నాదంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌందర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సర్వస్వం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌందర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సర్వస్వం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. వాక్యము చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45-46 వచనాలు చదువుకుందాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. 46వ వచనం. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. ప్రియమైన దేవుని ప్రజలారా, చదువుకున్నటువంటి లేఖన భాగం ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి పక్షపాతం లేదు. సృష్టి అంతా ఆయనదే గనక మంచివారిని చెడ్డవారిని అందరినీ ఆయన ప్రేమించి వారిని పోషిస్తున్నాడు, వారిని కాపాడుతున్నాడు. వారికి కావలసిన అవసరాలన్నీ నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన మరి కురిపిస్తూ నడిపిస్తున్నాడు. కనుక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దేవుడిచ్చే వర్షము మరియు సూర్యరశ్మి వల్ల నీతిమంతులు అనీతిమంతులు అన్న భేదం లేకుండా అందరూ మేలు పొందుతున్నారు కదా. కాబట్టి ఈ విషయంలో ఒక వాక్యం కూడా జ్ఞాపకం వస్తుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో ఇలా వ్రాయబడి ఉంది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నదని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల చూపుతున్నటువంటి వాత్సల్యత, ప్రేమ మనం కూడా అందరి మీద చూపించి మనం అందరినీ ప్రేమించే వారంగా ఉండాలి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవెంత దయగల దేవుడు నాయన. అందరినీ నీవు సమభాగంగా చూస్తున్న దేవుడు. సమానత్వము సమభావన నీలో ఉన్నది. శత్రువుని సైతం ప్రేమించమని చెప్పినావు కనుక నీ ప్రేమ మాకు ఆదర్శము. మేమందరినీ ప్రేమించే వారంగా ఉండడానికి కృప దయచేయండి. మాది ఏమీ లేదు ప్రభు, అంతా నీదే, నీవిచ్చిందే. ఈ ఆహారము, ఈ సౌందర్యము, ఈ ఆస్తిపాస్తులు, ఈ దినము కూడా నీవిచ్చిందే కనుక నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.